మన వెన్నుపూసలో అమరికలు ఉంటాయండి. వెన్నుపూసలో ఉన్న ఎముకల మధ్యలో ఏదైతే డిస్క్ అనేది ఉంటుందో, అది మారుతున్న వయసు పెరిగే కొద్దీ దాంట్లో గూడా డిస్క్‌లో గూడా మార్పులు జరుగుతుంటాయండి. డిస్క్ అనేది కొంచెం ఒక రబ్బర్ లాంటి సబ్స్టెన్స్. మన షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తా ఉంటది. సో, మన వెన్నుపూసలో సున్నితమైన భాగాలైన సర్వైకల్ లెవెల్ అంటే మెడ భాగం, అలాగే నడుం భాగం లంబార్ రీజియన్ ఉంటుందండి. ఇక్కడ ఎక్కువగా మూవ్‌మెంట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువగుంటుందండి. ఈ వెన్నుపూసలో మెడ భాగంలో, నడుం భాగంలో రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ డిస్క్ మీద కూడా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందండి. దీనితో పాటుగా మనిషి యొక్క శరీరం బరువు, ఉబకాయము, వయస్సు, తర్వాత తను చేసే రోజువారీ కార్యక్రమాలు, దినచర్యలు, బరువులెత్తడము, లేదా మన స్పీడ్ బ్రేకర్ల దగ్గర వెహికల్ మీద వెళ్ళినప్పుడు ఆ వచ్చే ఒత్తిడి వల్ల ఆ డిస్క్ అనేది స్లిప్ అయ్యేది ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుందండి. వయసు పెరిగే కొద్దీ, బరువు పెరిగే కొద్దీ స్లిప్ డిస్క్ అనేది చాలా ఎక్కువగా సిమ్టమ్స్ ఉంటాయి. సో, ఇది ఏ భాగంలో ఎక్కువ అవుతుంటుందంటే ఈ L4, L5 భాగంలో ఆర్ L5, S1 భాగంలో మన లంబార్ రీజియన్‌లో అది ఎక్కువగా స్లిప్ అయ్యే ఆస్కారం ఉంటుందండి.